విజయవాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అసలు నేను ఒకటే అడుగుతాను మిమ్మల్ని, నిజంగా మీకు ప్రత్యేక హోదా కావాలి అంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, నరేంద్ర మోడీ ఇవ్వాలి. ఏనాడైనా కనీసం మోడీ పేరు మీరు ఎత్తారా? మోడీ పేరు ఎత్తాలంటే మీకు ఎందుకు వెన్నులో జంకు? ఎక్కడ ఢిల్లీలో పోయి ఎందుకు ధర్నా చేయలేకపోతా ఉన్నారు? మీరు కర్నూలులోనో, వైజాగ్లోనో, లేకపోతే అనంతపూర్లోనో, లేకపోతే కడపలోనో ప్రత్యేక హోదా కోసం ధర్నాలు, దీక్షలు, బేరీలు, గర్జనలు చేస్తే లాభం ఏంటి? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారు నిలదీయండి, నరేంద్ర మోడీ గారిని గట్టిగా ప్రశ్నించండి. అది మీరు చేయలేరు. అది మీకు చేయాలంటే భయం. ఎందుకంటే మీ మీద ఉన్న కేసులో లేకపోతే ఏ విధంగా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయో తెలియక మీరు దానికోసం చంపుతా ఉన్నారు. మరి ఇటువంటి మీరు ఏదో ఆట విడుపుగా నెలకు ఒక మీటింగ్ పెట్టి అన్ని చోట్ల నుంచి కుర్రోళ్ళని వాళ్ళని పోగు చేసి అవాస్తవాలు, అవాకులు, చవాకులు పేలితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఈ ప్రజలు మీకంటే చాలా తెలియగలవాళ్ళు. ఎవరు ఎటువంటి వాళ్ళు, ఏ నాయకులు క్రెడిబిలిటీ ఉంది, ఏ నాయకులు చిత్తశుద్ధి ఉంది, ఏ నాయకులు రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం కష్టపడుతూ ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఎప్పటికైనా సరే కాస్త తెలివి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని పద్ధతిగా ఉండకపోతే ఇప్పుడున్న ఆ ఎమ్మెల్యేలు కూడా మిగిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యత మర్చి నువ్వు ప్రవర్తించావో, ఎప్పుడు మాట్లాడుతున్నావో అప్పుడే మీ ఎమ్మెల్యేలు నీ మీద గౌరవం పోయింది, నీ మీద ఒక అపనమ్మకం పెరిగింది. ఇటువంటి నాయకుడి కింద మేము పనిచేయటమా, ఇటువంటి నాయకత్వంలో మేము ఉండటమా అని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఈ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. నువ్వు ఇదే విధంగా కొనసాగితే ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఇంకా తగ్గిపోయి చివరికి నువ్వు మిగిలిపోతావు. నువ్వు ఇడుపులపాయలోనో, లోటస్ పాండ్ లో ఎలా ఉండాలనుకున్నావో ఈ రాష్ట్రంలో మొత్తంలో అలా ఉండాలంటే కుదరదు. అసెంబ్లీలో కూడా అలా ప్రవర్తిస్తా ఉన్నావు. అసెంబ్లీలో అంటే ఒక నియమాలు ఉంటే, నిబంధనలు ఉంటే కూడా మర్చిపోయి నువ్వు ప్రవర్తించేవాడివి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. నీ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఈ హోదా కూడా లేకుండా నువ్వు మిగిలిపోతావని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.